సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ హవా కొనసాగినా ఆ జిల్లాలో మాత్రం బొక్కబార్ల పడింది. ఇందుకు బీజేపీ అనూహ్యంగా పుంజుకోవటమే కారణమా, లేక నేతల మధ్య విభేదాలు కారణమా? కమలం పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడాన్ని హస్తం పార్టీ ఎందుకు జీర్ణించుకోలేకపోతుంది? అసలు నేతల్లో కోఆర్డినేషన్ లోపం హస్తం కొంపముంచిందా? ఇంతకీ నేతల మధ్య అభిప్రాయ భేదాలను తొలగించేందుకు శ్రీకారం చుట్టిందా లేదా? జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఏం చేస్తున్నారు? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అసలు ఆ జిల్లా ఏది? అక్కడే రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. కానీ ఒక్క నిర్మల్లో మాత్రం హస్తం బొక్కబోర్లా పడింది. దీంతో సర్పంచ్ ఫలితాలపై అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. జిల్లాలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటుండడమే ఇందుకు కారణం. అయితే పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ పదవులను ఆ పార్టీ దక్కించుకోవడాన్ని కాంగ్రెస్ అధిష్టానం జీర్ణించుకోలేకపోతోందని అంటున్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంది. అయినప్పటికీ జిల్లాలో ఆ పార్టీకి ఆశించిన మైలేజ్ దక్కడం లేదన్న అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. నేతల మధ్య అభిప్రాయ భేదాలను తొలగించి పార్టీని బలపరిచే దిశగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి చర్యలు తీసుకోబోతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అత్యధిక గ్రామ పంచాయతీలను దక్కించుకుంది. కానీ నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ కన్నా కాంగ్రెస్ వెనుకబడడం పార్టీ అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్, సీఎం రేవంత్ రెడ్డిలు జిల్లా అధ్యక్షుడైన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భొజ్జుతో చర్చించినట్టు సమాచారం. దీంతో జిల్లాలో పార్టీ పరంగా నెలకొన్న లోపాలను అధిష్టానం ఇప్పటికే గుర్తించిందని అంటున్నారు. ఇందులో భాగంగానే ఇక్కడి నేతల మధ్య గ్రూపు విభేదాలు పతాక స్థాయిలో ఉన్న కారణంగానే పార్టీ ఇబ్బందుల పాలవుతోందని, అలాగే నేతల అనైక్యత కారణంగా ఇక్కట్లు గురవుతున్నారన్న సమాచారాన్ని అధిష్టానం గుర్తించినట్టు పేర్కొంటున్నారు. మొదట నేతల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించి వారందరినీ ఏకతాటిపై నిలపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లక్ష్యంగా పెట్టుకుంది అంటున్నారు. దీనికోసంగాను ముక్కుసూటిగా వ్యవహరించే జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు పార్టీ పరంగా కూడా పూర్తి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జూపల్లి కృష్ణారావు నిర్మల్ జిల్లాలోని 3 నియోజకవర్గ కేంద్రాల్లో సర్పంచులకు సన్మాన కార్యక్రమం పేరిట పరోక్షంగా పార్టీ స్థితిగతులపై సమీక్షించారు. గ్రూపులను తొలగించేందుకు చర్యలు చేపట్టబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోంది. అయినప్పటికీ జిల్లాలో ఆ పార్టీకి ఆశించిన మైలేజ్ దక్కడం లేదన్న అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఖానాపూర్ నియోజకవర్గం మినహా ముథోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతల మధ్య ఆశించినంతగా సయోధ్య లేకపోవడం క్యాడర్ను అయోమయానికి గురి చేస్తోంది. రాజకీయ కేంద్రమైన నిర్మల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీహరిరావు, మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమన్తో పాటు కొంతమంది మధ్య సఖ్యత లేదంటూ ప్రచారం ఉంది. చాలా కార్యక్రమాల్లో వీరి వ్యవహార శైలి చర్చకు తావిచ్చింది. పార్టీ కార్యక్రమాలను వీరు ఐక్యంగా నిర్వహించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇకపోతే మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ వీరు ఏకాభిప్రాయంతో వ్యవహరించలేదట. దీంతోనే చాలా చోట్ల రెబల్స్ రంగంలోకి దిగి పార్టీ బలపరిచిన వారి ఓటమికి కారణమయ్యారంటున్నారు. ముథోల్ నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ గ్రూపు తగాదాలు 3 ముక్కలాటను తలపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్ రెడ్డిల మధ్య అభిప్రాయ భేదాలుండడమే కాకుండా వీరిద్దరూ ఎవరికి వారే పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. వీరిద్దరికీ తోడుగా మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి సైతం మరో వర్గంగా కొనసాగుతున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి ఇక్కడ ఈ 3 నేతల వ్యవహార శైలితో కాంగ్రెస్ కార్యకర్తలు సందిగ్ధతకు గురవుతున్నారు. ఇప్పటి వరకు నేతల విభేదాలతో సతమతమవుతోన్న కాంగ్రెస్ ఐక్యంగా ఉంచే ప్రయత్నాలను అధిష్టానం ఖాతరు చేయలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన అనంతరం
ఆ పార్టీ జిల్లాలో ఇక సీరియస్ చర్యలకు శ్రీకారం చుట్టబోతోందంటున్నారు. ఇందులో భాగంగానే మొదట నేతల మధ్య అభిప్రాయ భేదాలను తొలగించి పార్టీని బలపరిచే దిశగా చర్యలు తీసుకునేందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి సిద్ధమైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ముక్కుసూటిగా వ్యవహరించడం, గ్రూపులు సహించకపోవడం లాంటి వ్యక్తిత్వం ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఓవైపు ప్రభుత్వపరమైన ఇన్ఛార్జి బాధ్యతలతో పాటు పార్టీపరమైన బాధ్యతలు సైతం అప్పజెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్మల్ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ హవా కొనసాగుతుండగా నిర్మల్లో మాత్రం బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా మారడాన్ని అధిష్టానం సీరియస్గా తీసుకుంటోంది. ఇందులో భాగంగానే జూపల్లి కృష్ణారావును రంగంలోకి దించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన ద్వారా గ్రూపు తగాదాలు నివారించడమే కాకుండా పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ ఏకతాటిపై నడిపించే బాధ్యత ఆయనకే అప్పజెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి అధిష్టానం ఆదేశాలతో పాటు సీఎం రేవంత్ సంకేతాలతో జూపల్లి జిల్లా పార్టీలోని గ్రూపులను నివారించే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నారని అంటున్నారు. మొదట పార్టీలోని సీనియర్ నాయకులందరితో సీరియస్గా చర్చలు జరపడం, అలాగే వారందరినీ ఏకాభిప్రాయంతో వ్యవహరించాలన్న ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో జిల్లా అంతటా ఐక్య వ్యూహాలను అమలు చేయాలంటూ జూపల్లి ఆదేశించనున్నారట. అలాగే కార్యకర్తలందరికీ సీనియర్ నాయకులంతా తప్పనిసరి గుర్తింపునివ్వాలని, వారికి అన్ని కార్యకలాపాల్లో భాగస్వామ్యం కల్పించాలని మంత్రి సూచించినట్టు చెబుతున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో.